నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వర్, ఈయన ఇప్పుడు యూట్యూబర్ నాగేశ్వర్ అని అంతా అంటూ ఉన్నారు. ఈయనని మేధావి అనుకునే వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు కాబట్టి నేను ఆయన తక్కువేం చేయను, బట్ ప్రాక్టికల్గా మాట్లాడతాను. గతంలో ప్రతిపక్ష హోదా కావాలి అంటే చంద్రబాబు నాయుడికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి, ఆ ఎమ్మెల్యేలు ఇప్పుడు నీకు ఉన్నారు, నేను గనక ఒకసారి గట్టిగా అనుకుంటే నీకు ఆ ఎమ్మెల్యేలు ఉండరు, నీకు ప్రతిపక్ష హోదా పోయిద్ది అని జగన్ చెప్పిన దాన్ని ఆయన హైలైట్ చేసి, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాల్సిన ఎమ్మెల్యేలు జగన్కి లేకపోతే లేకపోయింది, ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ ఆయన చెప్పినట్టు వీడియో ఎండింగ్లో పెడతారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మేధావి అన్నవాడు నిజాన్ని చెప్పాలా లేదా ఒక వ్యక్తికో ఒక పార్టీకో భజన చేయాలా? ఎస్, నేను ఒప్పుకుంటాను, నేను చంద్రబాబు నాయుడుకి ఫేవర్గా ఉంటా, పవన్ కళ్యాణ్ ఫేవర్గా ఉంటా, మోడీకి ఫేవర్గా ఉంటా, రేవంత్ రెడ్డికి ఫేవర్గా ఉంటా, కానీ నేను ఎప్పుడు కూడా లేనిదాన్ని ఉన్నట్టు ఉన్నదాన్ని లేదంటే ఎప్పుడు నేను చెప్పలా. ఓకే, ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన మరి ఏం అర్థమైంది ఏంటో కానీ ఓపెన్ అయిపోయాడు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు, కానీ ఆయనకు అసలు ఆ రకంగా చెప్పింది ఎవరు జనసేనలో? ఆయన సోర్స్ రివీల్ చేయట్లా, బట్ ఎవరో ఒకరు చెప్పకపోతే ఆయనట మాట్లాడు కదా. అంటే జనసేనకు శత్రువులు ఎక్కడో లేరు, జనసేనలోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్కి శత్రువులు ఎక్కడో లేరు, జనసేనలోనే ఉన్నారు. ఏ రకంగా? అమిత్ షాతో నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రం కోసం మాట్లాడితే జగన్ని అరెస్ట్ చేయమని చెప్పేసి వీళ్ళు మాట్లాడినట్టు, అమిత్ షా వచ్చేసి ఆయన ఎందుకే అరెస్ట్ చేసేది, ఆయన మనకు మిత్రుడు అని చెప్పినట్టు, మీరు కూడా ఎంతో ఫ్రెండ్లీగా ఉండడానికి సలహా ఇచ్చినట్టు, దీనిని వచ్చేసి ఇక్కడ చెప్తే జనసేన వాళ్ళకి ఈ జనసేన వాళ్ళు నాగేశ్వర్ చెప్పినట్టు, నాగేశ్వర్ దాన్ని హైలైట్ చేస్తే జగన్ అదే కొంతమంది అడిగితే నా గురించి తెలిసిన ఎవరైనా అదే చెప్తారు, నేను అందరికీ ఫ్రెండ్ని అన్నట్టుగా బిల్డప్ ఇస్తే ఇది ఓవరాల్గా కంపు అయిపోతే ఇక టీడీపీ వాళ్ళు ఏంటి, అక్కడ వాళ్ళు ఇన్స్టెంట్ ఫ్రెండ్, వాళ్ళ అవసరం తగ్గట్టుగా ఉంటారు అమిత్ షా అన్నట్టు, అది జనసేన వాళ్ళు చెప్పినట్టుగా దాన్ని కూడా నాగేశ్వర్ హైలైట్ చేస్తే టీడీపీ తట్టుగా లేకపోయారు. ఇంకా దానికి సంబంధించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఏంటి విషయం, మనం అక్కడ ఏం డిస్కస్ చేసాం, రాష్ట్రం కోసం డిస్కస్ చేసాం. అసలు జగన్ అరెస్ట్ అయితే అంటే అరెస్ట్ కాకపోతే జగన్ కోసం మనకెందుకు, అసలు మనకే సంబంధం అని పవన్ కళ్యాణ్ మరలా చెబుతూనే, నేను ఆల్రెడీ కూడా చెప్పింది అదే, దాన్ని కన్ఫర్మ్ చేస్తూనే, బట్ ఇక్కడున్న వాళ్ళు కొంతమంది నాగేశ్వర్తో మాట్లాడారు అన్నట్టుగా నాగేశ్వర్ చెప్పాడు కదా, దాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ నమ్ముతున్నాడు. ఎవరు వీళ్ళు, అసలు ఏ రకంగా వెళ్ళి ఆ రకంగా నాగేశ్వర్ చెప్తూ ఉంటారు ఇవన్నీ, శత్రువులు మనతోనే ఉన్నారు, వాళ్ళు ఎవరో గుర్తిస్తా జాగ్రత్త అని చెప్పేస్తున్నాడు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. నాగేశ్వర్ గతంలో జగన్కి ఫేవర్గా ఎలా మాట్లాడాడు, ఇప్పుడు జగన్కి ఎలా ఫేవర్గా మాట్లాడుతున్నాడు, ఆల్వేస్ జగన్కి ఫేవర్గానే ఎందుకు ఉన్నాడు, ఇక ఆయన చెప్పాలి. ఆయన మేధావితనం అండ్ ఆయన అభిమానులు మీరు ఎవరు ఉంటే మీరైనా చెప్పండి.